श्री गणेश शारदा गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम्। श्री ललितांबिकायै नमः। दूर्वासा महामुनिविरचित आर्याद्विशति वन्दे गजेन्द्रवदनं वामाङ्कारूढवल्लभाश्लिष्टम् कुङ्कुमपरागशोनं कुवलयनीजारकोरकापीडम् सजयति सुवर्णशैलः सकलजगच्छक्रसङ्घटितमूर्तिः काञ्चननिकुञ्जवाटीकन्दलदमरि प्रपञ्चसङ्गीतः हरिहयनैरुतमारुत हरितामन्तेष्वस्थितं तस्य विनुमस्तानुत्रिदयं विधिहरिगौरीशविष्ठपादारम् मध्ये पुनर्मनोहररत्नरुचिस्तवकरञ्जितदिगन्तम् उपरि चतुश्शतयोजनमुत्तुङ्गशृङ्गपुङ्गवमुपासे तत्र च तत्शतयोजनपरिणाहं देवशिल्पिना रचितं नानाकालमनोज्ञं नमाम्यहं నగరమాదివిద్యాయాః. ఇంతవరకు మనం ఈ 5 శ్లోకాలకి వరకు వచ్చాం. ఏమిటి ఏం తెలుసుకున్నాము 5 శ్లోకాలలో? ఎవరిని ఉపాసన చేస్తున్నాము? ఈ శ్లోకాలలో ప్రతి ఒక్క శ్లోకము ఉపాసననే. ప్రతి ఒక్క శ్లోకము దైవాన్ని చూస్తున్నట్లుగానే మనకి చక్కటి అనుభూతి కలుగుతుంది. ప్రతి ప్రాకారము ఆ ప్రాకారం చదవటం, ఆ ప్రాకారాన్ని మనం చూడటం వలన ఆ ప్రాకారంలో నివసిస్తున్నామనే భావనతోటి మనము ఉపాసన మార్గంలోకి వెళ్ళాలి. ఉపాసన అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటము, దానినే ఉపవాసము, ఉపవసించటము రకరకాలుగా అంటాము. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఎవరిని దండం పెట్టుకున్నాము? వల్లభ గణపతిని నమస్కరించుకుంటూ ముందుకెళ్దాం. శ్రీ విద్యా ఉపాసనకి ముందుగా వచ్చే గణపతి వల్లభ గణపతి. ఆయనని ధ్యానించుకుంటే మనము లోపలికి వెళుతూ చక్కగా వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఎలా ఉన్నది అని చెప్పారు? ఆ వల్లభ గణపతి ఉన్న తర్వాత ప్రాంతము సువర్ణ శైల సకల జగచ్చక్ర సకల జగచ్చక్ర సంఘటిత మూర్తి అన్నారు. అక్కడ సమస్త జగన్మండములు ఒక శరీరము అయితే, ఆ శరీరం ఒక పొదరిల్లుగా ఉంటే మొలకెత్తుతున్న దేవతా సమూహాలుగా అక్కడ ఉన్నది. ఇంకా అక్కడ ఇంకా ఎలా ఉంది? బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకాలు, 3 లోకాలు కూడా అక్కడ ఉన్నవి. వాటిల్ని నేను స్తుతిస్తున్నాను. ఇంకా ఎట్లా ఉన్నది? ఆ మధ్య ప్రాంతము, ఇప్పుడు ఆ ప్రాంతం మనం వెళుతున్నాము. ఆ ప్రాంతం ఎలా ఉన్నది అంటున్నారు? రత్నాలతోటి, ఆశాంతం రత్నాలతోటి ఉన్నదట. రత్నాలతో ఉన్న ఆ ప్రాంతాన్ని మనము చూస్తున్నాము. అది ఎవరు కట్టారు? దేవశిల్పి. నానా రత్నాలతోటి, నానా రకరకాలైన, దాన్ని ఏమంటారు, ఇనుము, కంచు, ఇట్లా నానా చాలా మనోగ్రం అంటే రకరకాలైన వర్డ్ గుర్తు రావట్లేదు.
వాటిలతోటి కట్టిన దేవశిల్పి అయిన ఆయన కట్టిన నగరాన్ని, ఆది విద్యా స్వరూపమైన అమ్మవారు ఉండే ఆ నగరాన్ని నేను నమస్కరిస్తున్నాను అంటూ 5 శ్లోకాలు నేర్చుకున్నాము. ఏ ఇప్పుడు ఫస్ట్ దానిలోకి వెళుతున్నాం. ఫస్ట్‌ది ఏమిటి? మొదటి ప్రాకారము ఇనుముతో చేయబడిన ప్రాకారము. ప్రథమం సహస్రపూర్వ షట్శత సంఖ్యాకయోజనం పరితః వలయీకృత స్వగాత్రం వరణం శరణం వ్రజామ్యయోరూపం. ఒక వలయాకారంలో చేయబడి ఉన్నది. 600 యోజనాల పరిణామములతో ఉన్నది మొదటి ప్రాకారము. ఈ ప్రాకారము దేనితో చేయబడ్డది? ఇనుముతో చేయబడినది. ఇనుముతో చేయబడిన మొదటి ప్రాకారాన్ని నేను శరణు కోరుకుంటున్నాను. చూడండి, శరణం వ్రజామ్యయో శరణం అన్నారు. అట్లాగా ఆ వరణం శరణం వ్రజామ్యయో రూపం అంటూ దానిని నేను శరణు కోరుకుంటున్నాను. ఎందుకు శరణు కోరుకుంటున్నాము? ఎందుకు కోరుకోవాలి అంటే, అదే మొదటి ప్రాకారము. మొదటి ప్రాకారంలో నుంచి ముందుకెళ్ళాలి అంటే శరణు వేడుకొని నమస్కరించుకొని మొదటి ప్రాకారంలోని దానికి అనుమతి తీసుకొని, గణపతి అనుమతి తీసుకొని, ఆ తర్వాత మొదటి ప్రాకారంలోనికి నమస్కరించుకుంటూ, అమ్మా ఈ ప్రాకారంలో నుంచి ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, నీ యొక్క అనుమతిని నాకు ఇవ్వమ్మా అంటూ ఆ మొదటి ప్రాకారాన్ని కోరుకుంటున్నాము. ఇక్కడ దేంతో కట్టబడి ఉన్నది అని చెప్పారు? ఇనుముతో కట్టబడినది. 1600 యోజనముల పరిణామము కలది. 1600 గుర్తుపెట్టుకోండి. ఇనుముతో చేయబడిన మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళి నేను శరణు వేడుతున్నాను అన్నారు. ఆ తర్వాత ప్రాకారం తస్యోత్తరే సమీరణ యోజన దూరే తరంగతఛాయః ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వనసార నిర్మిత సాలః. ఈ ప్రథమ ప్రాకారానికి లోపల 7 యోజనాల దూరముతో అలలతో తేలియాడుతూ ఒక ఛాయ, రెండవ ప్రాకారానికి ఛాయ ఈ కనిపిస్తూ ఉన్నదంట. మొదటి ప్రాకారానికి రెండవ ప్రాకారానికి వెళుతూ ఉంటే రెండవ ప్రాకారం యొక్క ఛాయ అలలుగా తేలియాడుతూ కాంస్యంతో చేసిన ఆ ప్రాకారము కనిపిస్తూ ఉన్నది అంటున్నారు. మళ్ళీ తస్యోత్తర సమీరణ యోజన దూరే తరంగతఛాయః ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వనసార నిర్మిత సాలః. అంటే కంచు మోగినట్లు కనకంబు మ్రోగునా అంటారు. ఆ కంచు మ్రోగుతున్నట్లుగా ఆ కంచు శబ్దము చక్కగా చెవులకు వీణులు విందులుగా ఉండి ఘంట యొక్క నినాదముతోటి మనకి ఎలాంటి దుష్టి శక్తులు లోపలికి రాకుండా ఉండేటట్లుగా ఆ అలలతో తేలాడుతూ అంత ట్రాన్స్పరెంట్ గా, అంత నిండుగా, అంత బాగుంది అని చెప్పటానికి తచ్చాయ, తరంగాలు ఆ తేలియాడుతున్నాయా అన్నట్లుగా. అంటే ఆ శబ్ద తరంగాలు, ఇక్కడ తరంగాలు అంటే కంచు యొక్క శబ్ద తరంగాలని మనం ఆస్వాదిస్తూ ముందుకు వెళదాం. ఉభయోరంతర సీమన్యుద్ధామ భ్రమర రంజితోదారం ఉపవనముపాస్మహే వయమురరీకృత మందమారుతస్యంధం. ఈ 2 ప్రాకారాలకి ఏమున్నది? మత్తెక్కి విజృంభిస్తూ ఉన్నవి, అలంకృతమైన నిండుగా ఉండే ఒక మంద వాయు ప్రసరణము కలిగిన ఒక ఉపవనము ఉన్నది. చూడండి, ఉభయోరంతర సీమన్యుద్ధామ భ్రమర కూజితోదారం.
ఈ 2 ప్రాకారాలకి ఏది ప్రథమ ప్రాకారమైన ఇనప ప్రాకారానికి, అక్కడి నుంచి కొంచెం దూరంలో కనిపిస్తూ ఉన్న ఆ కంచు ప్రాకారం, అలలతో కనిపిస్తూ ఉన్న ఆ కంచు ప్రాకారానికి మధ్య భాగములో తుమ్మెదలతో అలంకృతమై ఉన్నది. తుమ్మెదలతో ఉన్నాయి అంటే అది ఒక పుష్పవాటిక అయి ఉండవచ్చు. పుష్పాలు ఉంటేనే కదా తుమ్మెదలు అలా విజృంభిస్తూ ఉంటాయి. అలానే మంద వాయు ప్రసారణము కలిగినది, చల్లటి గాలులు ప్రసరిస్తూ ఉన్నది. ఆ చల్లటి గాలులతో ఉన్న ఒక ఉపవనమును నేను ఉపాసిస్తున్నాను. వనాలను కూడా ఉపాసన చేస్తున్నారు. దీనిలో మనకి దుర్వాస ముని గారు ప్రతి దానిని ఒక ఉపాసన మార్గంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. మనకు వనాలంటే చాలా ఇష్టం. దానిని కూడా ఆస్వాదించాలి. దానిని ఆస్వాదించాలి అంటే మనకి మంచి మనస్సు, చెట్ల మీద ప్రేమ ఉండాలి. ఆ చెట్ల మీద ప్రేమ, చెట్ల మీద గౌరవము అవన్నీ ఉంటేనే మనం ఉపాసన చేయగలం. చెట్లని పెంచాలి అంటే ఎంతో ప్రేమ ఉంటేనే ఆ చెట్లని జాగ్రత్తగా చూసుకోగలరు. అందుకే ఉపాసన చేస్తున్నాను. అట్లా అక్కడ ఉండే ప్రతి చెట్టుని నేను ఉపాసన చేస్తున్నాను అంటున్నారు. ఆలింగ్య భద్రకాళి మాసీనస్తత్ర హరిశిలశ్యామాం మనసి మహాకాలో మే విహరతు మధుపాన విభ్రమన్నేత్రః. అక్కడ ఎవరున్నారు? ఎవరు ఆ ఆ యొక్క వనానిని కాపాడుతూ ఉన్నారు, కావలాగా ఉన్నారు, ఏదైనా అనుకోండి. అక్కడ ఎవరు ఉన్నారు అంటే ఇంద్రనీల మణులతోటి వన్నెతో ఉన్న ఆయన ఉన్నాడు. ఇంద్రనీల మణుల వర్ణముతో ఉన్నది ఎవరు? శివ భగవానుడు. ఆ శివుడు ఎలా ఉన్నాడు? భద్రకాళిని ఆలింగనము చేసుకొని కూర్చున్నాడు. ఎట్లా ఉన్నాడు ఈయన? మధుపానం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన కన్నులు గిరగిరా తిరుగుతున్నాయట. గిరగిరా తిరుగుతున్న ఆ మహాకాళేశ్వరుడు, కాలస్వరూపమైన ఆ మహాకాళేశ్వరుడు ఆ వనములో అలా విహరిస్తూ నా మనసుకి అలా ఒప్పుచు నా మనసుకి దగ్గరగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, వనాలను చూసాము. వనం తర్వాత మహాకాళీశ్వరుడు దర్శనాన్ని కోరుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. ఆలింగ్య భద్రకాళి మాసీనస్తత్ర హరిశిలశ్యామాం మనసి మహాకాళో మే విహరతు మధుపాన విభ్రమన్నేత్రః. తార్తి ఇప్పుడు మూడవ ప్రాకారము తామ్రమయ ప్రాకారము. ఇప్పుడు ఫస్ట్ ప్రాకారం ఏమనుకున్నాము? ఇనుప ప్రాకారము, తర్వాత కాంస్య ప్రాకారము, ఇప్పుడు ఇనుప ప్రాకారంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఒక ప్రాకారానికి మధ్యలో ఏమున్నది? మళ్ళీ రెండవ ప్రాకారానికి మూడవ ప్రాకారానికి మధ్యలో ఏమున్నది? అసలు మూడో ప్రాకారం దేంతో తయారు చేశారు అంటే రాగితో తయారు చేయబడిన ప్రాకారము. ఈ రాగితో చేయబడిన ఈ ప్రాకారాన్ని మనం తలుచుకోవటం వలన మనకేమొస్తుంది? గమనించండి, ప్రతి ప్రాకారాన్ని తలుచుకోవటం వల్ల కూడా మనకేమొస్తుంది అంటే శుభంని కలిగిస్తుంది. రాగి ప్రాకారాన్ని తలుచుకోవటం వలన మనకి శాశ్వతమైన శుభాన్ని కలిగిస్తుంది. తార్తీయీకో వర్ణస్తస్యోత్తరసీమ్నివాతయోజనతః తామ్రేణ రజతమూర్తిస్తను తాదా చంద్ర తారకం భద్రం. మూడవ ప్రాకారాన్ని తలుచుకోవటం వలన మనకి ఎంత దూరంలో ఉన్నది? 7 యోజనాల దూరముతో రాగితో చేయబడిన ఆ ప్రాకారము ఉన్నది. ఇక రెండవ ప్రాకారానికి మూడవ ప్రాకారానికి ఏమేమి ఉన్నది? మధ్యేతయోశ్చమణిమయ పల్లవ శాఖ ప్రసూన పక్ష్మళితాం కల్పానోకః వాటిం కలయే మకరంద పంకిలావాలాం.
ఈ రెండవ ప్రాకారానికి మూడవ ప్రాకారానికి నడుమన ఏమున్నది? చిగురులతో, పూలతో, మకరందాలతో ఉన్న ఒక కల్ప వృక్ష వాటికను కనిపిస్తూ ఉంది. దాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. చూడండి, మధ్యే తయోశ్చ మణిమయ పల్లవ శాఖ ప్రసూన పక్ష్మళితాం కల్పానోకః వాటిం కలయే మకరంద పంకిలావాలాం. వాలం, వాలాం కాదు, వాలం. ఇందాక ప్రాకారంలో ఎవరున్నారు? ఫస్ట్ లో గణపతిని చూసాము. గణపతినికి, వల్లభ గణపతిని నమస్కరించుకుంటూ ముందుకు వెళితే మనకి ఏ ప్రాకారంలో ఉన్నారు మహాకాళీశ్వరుడు? కంచు ప్రాకారంలో మహాకాళీశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు రాగి ప్రాకారంలోకి వచ్చాము. ఈ రాగి ప్రాకారంలో కల్పవృక్ష వాటిక ఉన్నది. ఈ కల్పవృక్ష వాటిక ముందు ఆయన ఎవరెవరు ఉన్నారు? తత్ర మధుశ్రీ తరుణీభ్యాం తరల దృక్చకోరాభ్యాం ఆలింగితో వతాన్మా మనిషం మధు ప్రథమర్తురాత పుష్పాస్త్రః తత్ర మధు మధు మాధవశ్రీ తత్ర మధు మాధవశ్రీ తరుణీభ్యాం. చూడండి, చైత్ర మాసము, వసంత మాసము అంటే చైత్ర వైశాఖ మాసాలని వసంత మాసము అంటాము. ఈ చైత్ర వైశాఖ మాసాల లక్ష్ములు ఎవరు? మధు మాధవి. ఆయన వసంత ఋతువు యొక్క భార్యల పేర్లు మధుమాధవి. ఆ మధుమాధవి అనే ఇద్దరు తరుణులు అంటే ఇద్దరు స్త్రీలతో కలిసి పుష్పములనే అస్త్రములుగా ధరించిన వసంత ఋతువు. ఆ వసంత ఋతువుని ఎప్పుడు ఏమని కోరుకుంటున్నాము? నన్నల్లా ఎప్పుడు కాపాడు కాక అని కోరుకుంటున్నాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. తత్ర మధుమాధవ స్త్రీ తరుణీభ్యాం తరల దృక్చకోరాభ్యాం ఆలింగితో వతాన్మా మనిషం ప్రథమతురాత పుష్పాస్త్రః. 12 శ్లోకాలు అయిపోయినాయి. ఆ తర్వాత ప్రాకారంలోకి రేపు చెప్పుకుందాం. ఒక్కసారి ఇవాళ 6 నుంచి 12 వరకు శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. ప్రథమం సహస్రపూర్వ షట్శత సంఖ్యాకయోజనం పరితః వలయీకృత స్వగాత్రం వరణం శరణం వ్రజామ్యయో రూపం. అక్కడ పాన వ్రాణ నాకు అర్థం కావట్లా. ప్రజామ్యయో రూపం. అదే ప్రాణ వా మేడం, వా కింద రావచ్చుంది. పానేనా? నేను అర్థం కావట్లా. వ్రజామ్యయో, రైట్. వ్రజామ్యయో రూపం తస్యోత్తరే సమీరణయోజన దూరే తరంగతచ్ఛాయః ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వన సార నిర్మిత స్థాలః ఉభయోరంతర సీమన్యుద్ధామభ్రమర రంజితోదారం ఉపవనముపాస్మహే వయమురరీకృత మందమారుతస్యందం ఆలింగ్య భద్రకాళి మాసీనస్తత్ర హరిశిలాస్యామాం మనసి మహాకాలో మే విహరతు మధుపాన విభ్రమన్నేత్రః తార్తీకో వర్ణస్తస్యోత్తరస్యేమ్నివాత యోజనతః తామ్రేణ రజతమూర్తి సనుతాదా చంద్రతారకం భద్రం మధ్యే తయోశ్చ మణిమయ పల్లవ శాఖా ప్రసూన పక్ష్మళితాం కల్పానోకః వాటిం కలయే మకరంద పంకిలావాలాం తత్ర మధుమాధవ శ్రీ తరుణీభ్యాం తరల దృక్చకోరాభ్యాం ఆలింగితో వతాన్మాం మనిషం ప్రథమర్తురాత పుష్పాస్త్రః.
సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.